ఫిబ్రవరి 28, 2026 ఈ తేదీ ప్రపంచ చరిత్రలో ఒక మలుపుగా మిగిలిపోతుంది. కేవలం 24 గంటల్లోనే దశాబ్దాల చరిత్ర మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో ఆయన మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. దశాబ్దాల తరబడి జరిగే మార్పులు కేవలం కొన్ని వారాల్లోనే, కొన్నిసార్లు కొన్ని గంటల్లోనే సంభవిస్తాయని చరిత్ర చెబుతోంది. ఇరాన్ విషయంలో ఇది అక్షరాల నిజమైంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇరాన్ ప్రతీకారం ఎలా ఉండబోతుంది? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? ఇత్యాది విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఫిబ్రవరి 28 ఉదయం 9:45 ఇరాన్ రాజధాని టెహరాన్ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్ దీనిని ఆపరేషన్ జెనెసిస్ అని, అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పిలిచాయి. దాదాపు 200 ఇజ్రాయేలీ జెట్లు మరియు అమెరికా యుద్ధ నౌకలు 500 కంటే ఎక్కువ సైనిక లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. గతంలో ఇరాన్పై జరిగిన దాడులు ప్రధానంగా అణు కేంద్రాలు లేదా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేవి. కానీ ఈసారి వ్యూహం మారింది. నేరుగా పాలన మార్పు, రెజిమ్ చేంజ్ కోసం నాయకత్వాన్ని అంతమొందించడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇరాన్ సైనిక మరియు రాజకీయ నాయకత్వంపై ఒకేసారి జరిగిన దారుణమైన దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం అణు కేంద్రాలే కాదు, నేరుగా ఇరాన్ నాయకత్వాన్ని అంతమొందించడమే లక్ష్యంగా దాడులు జరిగాయి. దాడి జరిగిన మొదటి 24 గంటలు ఇరాన్ ప్రభుత్వం ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండిపోయింది. మొదట తమ నాయకుడు ఖమేనీ చనిపోలేదని వారు వాదించారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖమేనీ చనిపోయారని ఆధారాలతో ప్రకటించారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో చివరికి ఇరాన్ ప్రభుత్వం, మీడియా కూడా ఖమేనీ తన ఆఫీసులోనే ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ఒప్పుకుంది. ఇరాన్ అధికారిక వార్తా సంస్థలైనటువంటి తస్నీమ్ మరియు ఫార్స్ ఖమేనీ మరణాన్ని ధృవీకరించాయి. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రూత్ సోషల్లో ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ పోస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC కమాండర్ ఇన్ చీఫ్ మొహమ్మద్ పాక్పూర్, రక్షణ మంత్రి అజిజ్ నాసిర్ జాదే మరియు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ షమ్ఖానీ మరణించినట్లు ఇజ్రాయెల్ మరియు అంతర్జాతీయ నివేదికలు ధృవీకరించాయి. యుద్ధం మొదలైన మొదటి రోజునే ఇరాన్ వ్యాప్తంగా 201 మంది మరణించారని, 747 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ గణాంకాలను వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఖమేనీ మరణం తర్వాత IRGC తన చరిత్రలోనే అత్యంత భయంకరమైన సైనిక చర్యలను చేపడతామని మరియు శత్రువు ఓడిపోయే వరకు ఈ దాడులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ యుద్ధంలో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడం. ఆయన కార్యాలయంపై జరిగిన దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవరాలు మరియు కీలక సైనిక కమాండర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ మరణించినప్పుడు అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతి మరియు గార్డియన్ కౌన్సిల్ సభ్యుడితో కూడిన మండలి బాధ్యతలు చేపడుతుంది. అయితే ప్రస్తుత తాత్కాలిక మండలిలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి గోలాం హుస్సేన్ మొహసిని ఏజీ మరియు సీనియర్ క్లెరిక్ అలీ రజా అరాఫీ ఉన్నారు. ఈ దాడులు ఎంత పక్కాగా జరిగాయో చూస్తుంటే ఇరాన్ రహస్యాలను మొసాద్ మరియు అమెరికా నిఘా సంస్థలు ముందే తెలుసుకున్నాయని అర్థమవుతుంది. ఎంతో భద్రత మధ్య ఉన్న ఖమేనీని కూడా కనిపెట్టి దాడి చేశారంటే ఇరాన్ భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో స్పష్టమవుతుంది. అలాగే ఇరాన్ రక్షణ వ్యవస్థలోకి మొసాద్ ఎంత లోతుగా చొరబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. 37 ఏళ్ల పాటు ఇరాన్ను పాలించిన ఖమేనీ ఆ దేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. 86 ఏళ్ల వయసులో మరణించే వరకు రాజకీయాలు, సైన్యం, మతం ఇలా అన్నింటిపై ఆయనకే పూర్తి అధికారం ఉండేది. ఆయతుల్లా రూహుల్లా ఖమేనీ తర్వాత బాధ్యతలు చేపట్టిన ఆయన ఇరాన్ను ఒక బలమైన రాజ్యంగా మార్చారు. అమెరికా అధ్యక్షులు మారుతూ ఉన్నా కానీ ఖమేనీ మాత్రం తన పట్టు సడలించకుండా ఇరాన్ను నడిపించారు. ఆయన హయాంలో ఇరాన్ సైన్యం, ముఖ్యంగా క్షిపణి వ్యవస్థలు మరియు రెవల్యూషనరీ గార్డ్ IRGC చాలా శక్తివంతంగా తయారయ్యాయి. ఇప్పుడు ఖమేనీ చనిపోయినంత మాత్రాన ఇరాన్ సైన్యం బలహీనపడుతుందని అనుకోలేం. ఇరాన్ ఆ ప్రాంతంలో ఒక సూపర్ పవర్. వారి దగ్గర
ప్రపంచంలోనే అత్యంత బలమైన క్షిపణి మిజైల్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఇజ్రాయెల్ మరియు అరబు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోగల 2000 కంటే ఎక్కువ క్షిపణులు ఇరాన్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అవి ఇజ్రాయెల్తో పాటు మిడిల్ ఈస్ట్లోని అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోగలవని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ కేవలం అమెరికాను మాత్రమే కాకుండా అమెరికాకు సహకరిస్తున్నట్లు భావిస్తున్న గల్ఫ్ అరబ్ దేశాలను కూడా హెచ్చరించింది. తన నాయకత్వంపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ మిగిలిన సైనిక నాయకత్వం ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4ను ప్రారంభించింది. ఇరాన్ తన వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులు మరియు షాహెడ్ డ్రోన్ల ద్వారా ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ యొక్క ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ఆ ప్రాంతంలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై భారీ క్షిపణి మరియు డ్రోన్ దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయిల్తో పాటు జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఇరాక్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది. యుద్ధం ప్రారంభమైన వెంటనే దుబాయ్ మరియు అబుదాబి వంటి నగరాల్లో గందరగోళం మొదలైంది. దుబాయ్ విమానాశ్రయం నుండి విమానాలు రద్దు చేయబడడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. UAE రక్షణ వ్యవస్థలు 1137 క్షిపణులను మరియు 209 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే కూలిన శకలాల వల్ల బుర్జ్ ఖలీఫా మరియు బుర్జ్ అల్ అరబ్ వంటి ప్రముఖ కట్టడాల సమీపంలో మంటలు చెలరేగాయి. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు 1 కోటి మంది భారతీయుల భద్రత ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ MEA అన్ని గల్ఫ్ దేశాల్లోని భారతీయుల కోసం అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధం చేయడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. 1, 2026 ఫిబ్రవరి 26, 27 తేదీలలో జెనీవాలో జరిగిన అణు ఒప్పంద చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడానికి నిరాకరించడం మరియు బాలిస్టిక్ క్షిపణుల నియంత్రణపై చర్చలకు విముఖత చూపడం వల్ల అమెరికా సైనిక చర్యకు దిగింది. ఇక 2, ఇరాన్ తన క్షిపణి సంపత్తిని వేగంగా పెంచుకుంటుందని, నెలకు సుమారు 100 క్షిపణులు తయారు చేస్తుందని అమెరికా గూఢాచారి సంస్థలు గుర్తించాయి. ఈ క్షిపణులు అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలకు భద్రతాపరమైనటువంటి ముప్పుగా పరిగణించాయి. ఇక 3, ఇరాన్ ప్రభుత్వం తన సొంత ప్రజలను అణిచివేస్తుందని మరియు ప్రాంతీయ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించాడు. అక్కడి ప్రస్తుత నాయకత్వాన్ని తొలగించి ఇరాన్ ప్రజలకు తమ ప్రభుత్వాన్ని తామే ఎంచుకునే అవకాశం కల్పించాలనేది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ యొక్క ప్రధాన లక్ష్యం. ఇన్ షార్ట్ గా చెప్పాలంటే ఇరాన్ అనుదేశంగా మారకుండా అడ్డుకోవడం మరియు ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసమే ఈ యుద్ధం జరుగుతుంది. అయితే ఈ యుద్ధాల వల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా పిల్లలు బలైపోతున్నారు. దక్షిణ ఇరాన్లోని మీనాబ్ నగరంలో ఉన్న షజరే తాయిబా పాఠశాలపై జరిగిన దాడిలో సుమారు 100 నుండి 148 మంది వరకు విద్యార్థులు మరణించారని అల్ జజీరా మరియు ది గార్డియన్ వంటి ప్రముఖ వార్తా సంస్థ నివేదించాయి. విద్యార్థినులు మరణించిన సంఘటన అత్యంత హృదయ విదారకరమైనది. ఖమేనీ మరణించినంత మాత్రాన ఇరాన్ సైన్యం పూర్తిగా నిర్వీర్యం కాలేదు. ఇరాన్ ఒక ప్రాంతీయ సూపర్ పవర్ మరియు దాని వద్ద ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. అంతేకాదు ఈ యుద్ధం భారత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలలో దాదాపు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధం వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో 50% హర్ముజ్ జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ద్వారానే పొందుతుంది. ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం వల్ల చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉంది. భారతదేశం రోజుకు 26 లక్షల బారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరా గనక నిలిచిపోతే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇరాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే అది కేవలం నేరుగా క్షిపణి దాడులకే పరిమితం కాకపోవచ్చు. ఇరాన్ ఇప్పటికే 27 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించినట్లు సమాచారం. సైబర్ దాడులు, అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు మరియు తన అనుబంధ సంస్థల ద్వారా ఇజ్రాయెల్ను ఇబ్బంది పెట్టడం వంటి వ్యూహాలను కూడా అనుసరించవచ్చు. ఖమేనీ లేని సమయంలో ఇరాన్ సైన్యం మరింత మొండిగా వ్యవహరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని వచ్చిన 2 రోజులకే ఈ దాడులు జరగడంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు కురిపిస్తున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఉద్దేశం ఇరాన్లో పాలన మార్పును తీసుకురావడం, ఒక నాయకుడిని అంతమొందించడం ద్వారా ఆ వ్యవస్థను కుప్పకూల్చవచ్చని వారు భావిస్తున్నారు. అయితే చరిత్రలో ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
ఉదాహరణకు ఇరాక్లో సద్దాం హుస్సేన్, లిబియాలో గడాఫీని తొలగించిన తర్వాత ఆ దేశాలు మరింత అస్థిరతలోకి జారుకున్నాయి. దేశంలో బలమైన ప్రభుత్వం లేదా సైన్యం లేని సమయంలో ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తాయి. పోలీసు వ్యవస్థ బలహీనపడడంతో ఈ ముఠాలు ఆయుధాలతో గ్రామాలను, నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. ఉదాహరణకు 2003 ఇరాక్ యుద్ధం తర్వాత అక్కడ ఏర్పడిన గందరగోళం వల్లే కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చి మరింత విధ్వంసాన్ని సృష్టించాయి. ఇప్పుడు ఇరాన్లో కూడా సుప్రీం లీడర్ ఖమేనీ మరియు ఇతర ముఖ్య సైనిక కమాండర్లు మరణించారు. దీనివల్ల దేశంలో ఒక పెద్ద నాయకత్వ లోటు ఏర్పడింది. ఒకవేళ అక్కడ వెంటనే ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోతే అరాచక శక్తులు లేదా ఉగ్ర మూఠలు ఆ దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవచ్చు. ఇరాన్ వంటి కీలకమైన దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళినా లేదా అక్కడ అంతర్యుద్ధం మొదలైనా అది ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను దెబ్బతీస్తుంది మరియు ఇతర దేశాల భద్రత కూడా ప్రమాదంలో పడేస్తుంది. ఖమేనీ హత్య తర్వాత అంతర్జాతీయ చట్టాల పనితీరుపై చాలా అనుమానాలు మొదలయ్యాయి. ఐక్యరాజ్య సమితి యుఎన్ అనుమతి లేకుండా ఒక దేశ నాయకుడిని ఇలా అంతమొందించడం ప్రపంచ నియమాలను ఉల్లంఘించడమేనని నిపుణులు అంటున్నారు. ఇది ఒక రకంగా అడవి చట్టం, లా ఆఫ్ జంగల్ లాంటిదని, అంటే ఎవరి దగ్గర ఎక్కువ బలం ఉంటే వాళ్ళే చట్టం అన్నట్లుగా పరిస్థితి మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి ప్రపంచ దేశాల భద్రతను ప్రమాదంలో పడేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్య ప్రపంచ దేశాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని పంపింది. అమెరికా అణ్వాయుధాలు ఉన్న ఉత్తర కొరియా లాంటి దేశాలను ఏమి చేయలేకపోతుంది, కానీ అణ్వాయుధాలు లేని దేశాల నాయకులను మాత్రం సులభంగా చంపేయగలదని అర్థమవుతుంది. ఏ దేశమైనా సరే తమ నాయకులకు పూర్తి భద్రత కల్పించలేమని, ఎప్పుడైనా దాడి జరగొచ్చనే భయం మొదలైంది. ప్రపంచం మొత్తం అమెరికా, ఇజ్రాయెల్ కోరుకున్నట్లే నడవాలి అనే సందేశాన్ని ఈ దాడి ఇచ్చింది. ఆయతుల్లా ఖమేనీ మరణం ఇరాన్లో ఒక సుదీర్ఘ యుగానికి ముగింపు పలికింది. కానీ ఇది శాంతికి దారితీస్తుందా లేదా మరింత రక్తపాతానికి దారితీస్తుందా అనేది ఇంకా స్పష్టత లేదు. ఇరాన్లో నాయకత్వ మార్పు సజావుగా జరిగితే కొంతవరకు ఊరట లభిస్తుంది. కానీ ప్రతీకార దాడులు జరిగితే మాత్రం ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. అగ్గి ఎవడు రాజేసినా అందరి ఇల్లు కాలి బూడిదవుతాయి. ఎందుకంటే ఈ భూమి మీద కొందరిల్లు మాత్రమే లేవు కదా. యుద్ధం అంటే వీడియో గేమ్ కాదు, అది రక్తపాతం. ఆయతుల్లా ఖమేనీ మరణం ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. అదేంటంటే అధికార కుర్చీ కోసం ప్రాణభయంతో దేశాన్ని పరాయి శక్తుల చేతులు తాకట్టు పెట్టినవాడు నాయకుడా, లేదా దేశ స్వాభిమానానికి ఒక్క గీత పడినా తట్టుకోలేక ఆంక్షలు, ఒత్తిళ్లు, బెదిరింపులు అన్నింటినీ ధిక్కరించి తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు నిజమైన నాయకుడా అనేది. బిస్కెట్ కోసం తోక ఊపేది కుక్క, కానీ శత్రు ఎంత బలవంతుడైనా ఎదురెళ్ళి పోరాడేది సింహం. నీ రక్తంలో భయం లేదు, నీ గుండెలో దాస్యానికి స్థానం లేదు. నీ ఒక సింహం. 89 ఏళ్ల వయసులో అది సహజ మరణం కాకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం అది పరాజయం కాదు, గౌరవం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.